ఎంత టైం ఇస్తారు తల్లి నాకు? అరగంటనా గంటనా? ఓపిక, నీ ఓపిక. దయచేసి ఎవరిదైనా నేను కోరుకుంటున్నా, వెనుక ఉండే తమ్ముళ్ళు చెట్ల కింద ఉన్నోళ్ళు కూడా ఉంటే కూడా తోలుతారండి పోయి లీడర్షిప్. మీరు కూడా పోయి కూర్చోండి, కూర్చొని నిలబడి ఇక్కడ ఒక్కరు కూడా గౌరవనీయులు అది ఆఫ్ చేయండి. చాలా ఆనందంగా 2-3 ఆనందంగా అయింది. ఏమైంది బాబు? మంచిగానే ఉంది కదా సార్. జై తెలంగాణ. గౌరవనీయులు తమ్ముడు బైరు మహేష్ గారికి, రెడ్డి యాదగిరి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, రజనీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేణు, శ్రీకాంత్ యాదవ్, గుజ్జ రాజు, శ్యామ్, రామ్మోహన్, భిక్షపతి నాయక్, అదేవిధంగా రాజకొండ భిక్షపతి, గోవిందారం రవి, తప్పెట పరశురాములు, బండి శ్రీకాంత్, అరవింద్ రెడ్డి, అదేవిధంగా మారెడ్డి శ్రీకాంత్, భాస్కర్, ఆకుల సతీష్, నరేష్, రెబల్ రమేష్, మహేందర్ రెడ్డి, గఫార్, రిక్కీ, సాయి కడవెరుగు, సాయి కృష్ణ, అర్చన, సంతోష, భట్టు లింగం, ఆలకుట మహేందర్, దర్పల్లి శ్రీను, వెల్లకొండ వెంకట్, ఎవరెవరైనా మర్చిపోతే ఏమనుకోకుండా వేదిక మీద ఉన్న ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ఈ కార్యక్రమానికి వచ్చిన మా విద్యార్థి యువ సోదర సోదరీమణులకు, పత్రికా విలేకరులకు ఇంత బలమైన విద్యార్థి నాయకులు, యువజన నాయకులు ఇవాళ ఇంత పెద్ద బలగం ఉండడం నిజంగా నా పూర్వ జన్మ సుకృతం జరుగుతుంది. ఇవాళ ఎవరైనా ఏమైంది తమ్ముడు ఎక్స్ట్రా ఏం చేయలేదు, రెస్పెక్ట్ అయిపోయింది. ఏదో చేయకుండా ఆయన పోలీసు చేసుకోవడం లేదు. ఈరోజు దయచేసి ఒకటే విషయం ఆలోచన చేయండి. మన బీఆర్ఎస్ పార్టీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా? ఇవాళ సిద్దిపేట జిల్లా కాకపోతే మనకి ఇంత అభివృద్ధి జరిగేదా? ఇవాళ ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు. బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమించినాడు, మనమందరం పోరాటాలు చేసినాడు. తెలంగాణ వస్తుందంటే ఎవరు నమ్మలేదు. రానే రాదు, కానే కాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ ఎంతో మంది విద్యార్థులు, యువకులు ప్రాణ త్యాగాల మీద కేసీఆర్ పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇలాగా తెలంగాణ వచ్చింది కనుక అనేక రంగాల్లో భారతదేశానికి ఈ తెలంగాణ దిక్సూచిగా మారింది. ఎన్ని పోరాటాలు చేసింది. ఎంతో మంది తమ్ముళ్ళు, యువకులు, విద్యార్థులు నాతో పాటు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, జైళ్లలో పడ్డటువంటి యువమిత్రులు కూడా నాయకులు ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బాధ కలిగే అంశం ఏంటంటే ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నరా? ఒక్కరోజన్నా ఎన్నడూ జై తెలంగాణ అంటే పైగా మనం తెలంగాణ కోసం కొట్టాడే సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొస్తూ ఎవరా తెలంగాణ అంటే కాల్ చేస్తాను తుపాకి పెట్టుకుని మనం బయలుదేరలేదు. ఆనాడు జై తెలంగాణ అంటే పోనీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయ్యింది. మరి ఎక్కడన్నా ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి 1-2 పువ్వులన్నా పెట్టినాడే? అమరవీరులకు శ్రద్ధాంజలి కట్టించిందా? జై తెలంగాణ అన్నాడా? అటువంటి వ్యక్తి అది రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం. వాళ్ళ కనీసం ఈ రోజైనా ఆ అమరులకు సెల్యూట్ చేయాల్సినటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఆలోచన చేయండి. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇన్ని
ప్రభుత్వంలో కూడా అబద్ధాలే చెప్తున్నారు. నిజం మాట్లాడి వీళ్ళకి అలవాటు అయినట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. కానీ మీకు కోరేది ఒకటే, దయచేసి విద్యార్థులు, యువత, సోషల్ మీడియా తమ్ముళ్ళు ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నేను ఒక హామీ కూడా ఇస్తా ఉన్నా, భవిష్యత్తులో నాయకులు ఎక్కడి నుంచో ఉంటారు. ఇగో మీలో నుంచే రేపు నాయకులు ఉంటారు. మీలో నుంచే సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వివిధ స్థాయి నాయకులు ఉంటారు. ఐ ఆల్సో ప్రామిస్ కనీసం 25% తగ్గకుండా రేపు స్థానిక సంస్థల్లో మీకు అవకాశం లేదు. మీరు చదువుకున్న వాళ్ళు, యువకులు, విద్యార్థులు రేపు భవిష్యత్తులో రాజకీయాల్లో కావాల్సిన అవసరం కూడా ఉంది. అందువల్ల భవిష్యత్తులో మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా, స్థానిక నాయకులు పట్టించుకున్నా, ఎక్కడైనా గ్యాప్ ఉన్నా కూడా మీకు హరీష్ అన్న ఉన్నాడు, డైరెక్ట్ గా నాతో కలుసుకోవాలి. ఆపదకైనా, సంపదకైనా, కష్టానికైనా, సుఖానికైనా, పండగకైనా, పెళ్లికైనా నేనుంటా మీకు అండగా చెప్పి మరి చెప్తాను. ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినా, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా బాధపడకండి, నా దృష్టికి తీసుకురండి. నేను కంటికి రెప్పలాగా మా యువ విద్యార్థి మిత్రులను కాపాడుకుంటా. ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు మళ్ళీ మనకే ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరూ కనీసం 5 నుంచి 10 పోస్టులు ప్రతిరోజు కూడా పెట్టాలి. వచ్చిన వాటిని ఫార్వర్డ్ చేయడమే కాదు, మీ విలేజ్ గ్రూప్లలో, మీ యూత్ గ్రూప్లలో, మీ విద్యార్థి గ్రూప్లలో వేయడమే కాదు, తప్పకుండా వాటిలో వేయండి. ఇన్నోవేటివ్ లో కూడా మీరు కూడా చేయండి. కొత్తవి తయారు చేసి మరి పెట్టండి. లైక్లు కొట్టండి. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తే గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా సమాధానం కూడా చెప్పాలని కూడా నేను మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇంకేదైనా చిన్న గ్యాప్ ఉండొచ్చు. మీకేదైనా స్థానిక నాయకుల వల్ల ఏదైనా బాధ కలిగితే అందులో పోస్ట్ చేసిందనుకో ప్రతిపక్షం వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాకు చెప్పండి, నేను సరి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా తప్ప మనం డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులారా, ఈరోజు సిద్దిపేట అనేది ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక మోడల్. మీరందరికీ తెలుసు, ఈ దేశంలో అవార్డు అనుకుని ఇస్తే సిద్దిపేట పేరు లేకుండా అవార్డు ఉందా అని అడుగుతావు. అది గ్రామ పంచాయతీ అవార్డా, అది మున్సిపాలిటీల అవార్డులా, అది చెట్ల పెంపకంలోనైనా, అది 10వ తరగతి పరీక్ష ఫలితాలైనా సిద్దిపేట నంబర్ 1 గా నిలిచినాం. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడు 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినా ఈ జిల్లా మొదటి స్థానంలో నిలిపాం. ఈ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపాం. మన అభ్యర్థి ఆనాడు కలెక్టర్ గా ఉండి వెంకటరామరెడ్డి గారు కూడా ఈ జిల్లాను ముందుకు తీసుకుపోవడంలో ఆయన కృషి కూడా ఇవాళ మనం గుర్తించాల్సిన అవసరం. బాగా పనిమంతుడు వెంకటరామరెడ్డి గారు, బాగా పనిచేసే గుణం ఉన్నటువంటి వాడు, మంచి దానగుణం ఉన్నది, పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. మంచి అభ్యర్థి మనకు దొరికారు కనుక మనం కూడా దయచేసి అతన్ని గెలిపించడానికి కృషి చేయాలి. వెంకటరామరెడ్డి గారు కూడా మీకు చెప్పుకున్నారు ఇప్పుడే, ఏమన్నాడు, 100 కోట్ల రూపాయలతో ఒక విద్యా నిధిని ఏర్పాటు చేసి పిల్లల చదువుల కోసం నేను సహాయం చేస్తానంటున్నారు. పిల్లలకు ట్రైనింగ్ కానీ, పిల్లలకు ఉద్యోగ కల్పనలో జాబ్ మేళాల ఏర్పాటు కానీ ఇవన్నీ కూడా చేసి నేను కష్టపడి పనిచేస్తాను. ఎంపీగా ఢిల్లీలో పోరాటం చేయడం, పార్లమెంట్ లో మాట్లాడడం, మన సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలకు నిధులు తేవడం, అంతేకాకుండా నా స్వంతగా కూడా మనందరి కోసం కూడా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి పనిచేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది?
అమలు చేస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే ఏమంటుందంటే కోడ్ వచ్చిందంటూ. కోడ్ వస్తుందని ఎక్కువ తెలియదా? అయినా కోడ్ ఎప్పుడు వచ్చింది? నీ ప్రభుత్వానికి 100 రోజులు నిండినాక 102వ రోజు కోడ్ వచ్చింది. నీకు పూర్తి 100 రోజుల అవకాశం దొరికింది. మరి ఎందుకు చేయలేదు 100 రోజులు? ఉత్తర మాట్లాడుతూ వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకొని వీళ్ళ నోటరీ డాక్యుమెంట్ చూసి బాండ్ పేపర్లు చూసి మీ 6 గ్యారెంటీల అమలు చేస్తామని మీరు నమ్మించిన తీరును చూసి మిమ్మల్ని గెలిపిస్తే ఇలా ఉత్తర మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఉద్ధరించే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతారు. ఇలా మీకు కూడా తెలుసు. దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి. ఏ మాట్లాడిందో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒకసారి నేను మీకు చూపిస్తాను వీడియోలో. ఇవన్నీ మీ ఫోన్లలో కూడా పంపిస్తాం. ఇంటింటికి పోయినప్పుడు అక్క చెల్లెలకు కూడా చూపించి మీరు మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి చూడండి. రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి ఆ రోజు ఎక్కడ నమ్మబలిగిండో, ఎంత మంచిగా ముద్దుగా చెప్పిండో, ఇవాళ ఏం అబద్ధాలు ఆడుతుందో ఒకసారి చూడండి. డిసెంబర్ 9 నాడు నేను నాన్ననే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు అంటే నేనేం చెప్తున్నంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబరై మళ్ళీ 2 లక్షల రుణం తెలుసుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. రుణమాఫీ అయినా 2 లక్షలు మీ బాబుని అడుగుని ఇంటికి పోయినాక మీ ఊర్లో రైతులను అడగండి. 2 లక్షల రుణమాఫీ అయిందా ఎవరికన్నా? మనం ఒకటే చెప్తాం, పుల్ల డిసెంబర్ 9వ తారీఖు నాడే చేస్తాను. డిసెంబర్ జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, మార్చ్ వచ్చింది, ఏప్రిల్ వచ్చింది, మే 13వ తారీఖు నాడు ఎలక్షన్. 5 నెలల 15 రోజులు దొరుకుతుంది. మరి 5 నెలల రుణమాఫీ చేయకపోతే ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? రేపు మన ప్రజలకు ఒకటే చెప్పాలి. 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ చేయండి, రుణమాఫీ కాని వాళ్ళంతా కారు ముందు ఓటేయండి అని చెప్పి మన ప్రజలు వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెట్టమా 2,000 ఇండియాలో రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెంచా వస్తాయి. ఎవరైనా అమ్మమ్మకో నాయనమ్మకో తాతకో 4,000 వచ్చినారే. మీ నాయనమ్మకు, అమ్మమ్మకు, తాతకు ఎంత ముద్దుగా చెప్తారంటే 4,000 వస్తాయంటే మమ్మడు వచ్చి కాలు అవుతాడు కదా. దుడ్డేపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కాలు అవుతాడు. సగమే పెట్టిన ఆయన వస్తుంది. 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 రూపాయలు వస్తే నీ మనవాడు వచ్చి నీ కాలు వెతుకుతాడు. ఎందుకంటే అది పెట్రోల్ బండితో పెట్రోల్ కావాలంటే 500 1000 నీకు అనుకోవాలి. అందుకే 4,000 కాలే మమ్మడు వస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాను 42 లక్షలు. ఏం చెప్పిండు? డిసెంబర్ ఇస్తే 4,000. పాపం అవ్వాతాతలకు కేసీఆర్ అంటే బాగా నమ్మకం ఉండేది. 200 పెన్షన్ 2,000 చేస్తా అంటే బరాబర్ 2,000 చేసి కేసీఆర్ ఇచ్చింది. అందరికీ ఊళ్ళ ముసలోళ్ళు అయితే కాళ్ళకే పోయారు. కానీ ఏం చేసిండు? డిసెంబర్లోనే 4,000 ఇస్తా అని అందంగా అబద్ధమైన ఓటు వేయించుకున్నాడు. ఓట్లు డబ్బాలు కూడా ఇవ్వండి. ఇంకా బాగా కలిగే అంశం ఏంటంటే మీరు అడుగుంటే నాయనమ్మను అమ్మమ్మను ఇంటికి పోయాక మీ చెల్లెని అడగండి, మీ అక్కని అడగండి, పీడీ చేసే అక్కని అడగండి. వాళ్ళకు మొన్న జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఇవ్వండి. మధ్యలో 2,000 ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వండి. 4,000 3 నెలల పెన్షన్ ఇచ్చింది. ఏదో అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయింది. ఇట్లున్నది కాంగ్రెస్ కథ. 4,000 అన్నాడు, మధ్యలో 1 నెల పెన్షన్ కొట్టి. మరి ఇప్పుడు ఈ అవాతాలు ఓటేయాలా? ఎందుకు వేయాలి? కాంగ్రెస్ కు మోసం చేసినట్టుగా. మన తెలంగాణ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ ఇస్తున్నారు ఉన్నారు. ఇవాళ మీరు ఇంటింటికి పోయి మన నాయనమ్మకు, అమ్మమ్మకు, మన బిడ్డలు చేసే అక్కకు, చెల్లెకు అందరికీ చెప్పాలి ఒకటే, 4,000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ కు మీరు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని చెప్పాలి. ఎందుకంటే మీ మాట అంటే మళ్ళీ ఈ కాకపోతే 5 ఏళ్ళ దాకా దొరకరా? 5 ఏళ్ళ దాకా మళ్ళీ దొరకరు. ఇలా కాంగ్రెస్ అర్థం కావాలంటే
ఈ ఎన్నికల్లో ఓడగొట్టి సురుకు పెడితేనే బిడ్డ ఈ కాంగ్రెస్ కాళ్ళు వేస్తారు. వాళ్ళకి అర్థమైనట్టు ఇలా ప్రతి పెన్షన్ దారుడికి కాంగ్రెస్ పార్టీ 8,000 రూపాయలు బాకీ పడ్డది. 4 నెలలు 8,000 కదా, 4 నెలలు ఇంటూ 2,000 అంటే 8,000. డిసెంబర్లో ఇస్తాను ఒకటి ఇచ్చుకోండి, 8,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇలా బాకీ పడ్డది. కాంగ్రెస్ ఊళ్ళకి ఓటు వేయాలంటే ఈ బాకీ పడ్డే 8,000 అవ్వాతాతలకు ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓటు పెట్టాలి. ఈ విషయాన్ని మీరు దయచేసి గ్రామాల్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలని తెలుసుకోవాలని కోరుతాను. నెక్స్ట్ ఇంకాయన దగ్గర నగదు ఉంటేనో పెళ్లి శాతాలు ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సొంతం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని మీ అమ్మకి కానీ మీ అక్కకి కానీ పడ్డా ఎవరికన్నా 2,500 పడ్డాయే? ఎవరికన్నా ఒక్కరికన్నా యాడా? మరి ఇప్పుడు ఎంత బాకీ పడ్డట్టు కాంగ్రెస్? 4 నెలలు ఇంటూ 25 పడ్డాలంటే ఈ రాష్ట్రంలో 1,42 లక్షల మంది అక్క చెల్లెలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డారు. ఇలా 10,000 ఇచ్చినాకనే అక్క చెల్లెల ఓట్లకి హక్కు ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇది మోసం కాదా? అదే విధంగా మన నిరుద్యోగ వృత్తి నేను అడిగిన అసెంబ్లీలో, అదే మీరు ఎలక్షన్ అప్పుడు మా నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు అని నేను అడిగాను. అడిగితే ఏమన్నాడు బట్టి విక్రమార్క? మీరు చూసిన అసెంబ్లీలో అది కూడా ఒక్కసారి చూడండి, చూసినాక మాట్లాడతాను. ముందు నాకు చూపించిన తర్వాత నేను చూపించాలి కదా బిడ్డ. ఎలక్షన్ ముందు ఏమన్నారు, గెలిచినాక ఏమన్నారు అట్లా చూపించాలి. నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీలో కానీ నేను దీంట్లో కానీ ఉద్యోగ ఇస్తాను. మీరు ఎలక్షన్ కావాలంటే ఎగ్జామ్ చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఇప్పటికైనా సెట్ చేసుకోండి. ఇన్నిసార్లు చెప్పండి నేర్చుకోలేదు. మొదటి 2 చూపించిన తర్వాత ఇలా చూపించాలి. అసెంబ్లీలో ఏమన్నారో చూసి ఎంత క్లియర్గా చెప్పిండ్రు. మేము ఎక్కడ మాట ఇయ్యలే, నిరుద్యోగ వృత్తి ఇస్తామని 6 గ్యారెంటీలో గాని ఎన్నికల సమయంలో గాని మాట ఇయ్యలేదని అందంగా నిండు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు చేసిన తీరు అందరూ చూశారు. ప్రియాంక గాంధీ చెప్తారు, మన రేవంత్ రెడ్డి గారు చెప్తారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతారు 6 గ్యారెంటీలు నేను చెప్పలేదు నిరుద్యోగ వృత్తి ఇయ్యం, మేము ఉద్యోగాలు ఇస్తామని తప్ప నిరుద్యోగ వృత్తి ఇయ్యము అని ఎగబెట్టారు. కొన్ని ఉద్యోగాలను ఇచ్చిందా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిందా? మన ప్రభుత్వంలో మనం ఇచ్చిన నోటిఫికేషన్లు పరీక్ష మనం పెట్టినాం, రిజల్ట్ మనం ఇచ్చినాం, కోర్టు కేసుల వల్ల ఆగితే అవి కాయిదాలు వచ్చి మేము ఇచ్చామని చెప్పి ఇవాళ మోసం పుట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండే బీజేపీ కాంగ్రెస్ దొందే. అదే బీజేపీ ఏమన్నది, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. ఇవాళ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చింది కేవలం 6,500 లక్షల ఉద్యోగాలు మాత్రమే. అంటే నిరుద్యోగ వృత్తి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఎంత మోసం చేసిందో ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ కూడా గట్లే మోసం చేసింది. ఒకసారి ఆ వీడియో
టెక్స్టైల్ పార్క్ అన్నాడు, రైలు అన్నాడు, చాలా చెప్పి ఒక్కటైనా ఒక్కటన్నా చేసిందా? మరి ఇటువంటి వ్యక్తి ఎంపీగా గెలవాలా? రేపు మనకు న్యాయం చేయగలుగుతాడా? అందుకే దుబ్బాక ప్రజలు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో నువ్వు మాకు అబద్ధాలు చెప్పినవని 54,000 ఓట్లతో చిత్తుగా దుబ్బాక కొట్టింది. నిజంగా మంచిగా పనిచేస్తుంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉంటే నేను దుబ్బాకల్ని గెలిపించకపోతా అంటే నువ్వు మాట తప్పిన కలిగిన దుబ్బాక ప్రజలు మొన్న ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టింది. మరి అటువంటి వ్యక్తి దుబ్బాకల చెల్లని వ్యక్తి సిద్దిపేట చేస్తాడే చేస్తాడా? ఇటువంటి వ్యక్తిని మనం గెలిపిస్తే న్యాయం చేయగలుగుతారా? దయచేసి మీరు చర్చ పెట్టాలి. అయినా బీజేపీ ఏమిచ్చిందే, విదేశాల్లో నల్లధనం చేస్తాం 15 లక్షలు ఇస్తామన్నారు. పట్టాలి ఉద్యోగాలు వచ్చినాయి. మరి రఘునందన్ గారు చెప్పిన ఒక్క మాట అమలైనాదే. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. అందువల్ల నేను మా యువత విద్యార్థులతో నేను కోరేది ఒకటి, వాళ్ళు నేను మీ ఊర్లలో ఎన్ని దేవాలయాలు కట్టించినా మీకు తెలవదా? మీ ఊర్లో అడగండి, పెద్దమ్మ తల్లి దేవాలయం కానీ, ఎల్లమ్మ తల్లి కానీ, బీరప్ప దేవుడు కానీ, మాకాలమ్మ దేవుడు కానీ, చౌడాలమ్మ గారు కానీ, ఏ గుడికైనా ఎప్పుడన్నా పోతే అడిషనల్ కాదనేమో ఒకసారి మీ అబద్ధాలు. ప్రతి ఊర్లో తక్కువ 8-10 గుళ్ళు ఇలా నేను సహాయం అందించి ఇద్దరు దేవాలయాలు కోనాయపల్లిలో అద్భుతంగా వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించారు. ఎంత అద్భుతంగా కట్టించామో మీకు తెలుసు. అట్లా నర్మెట్టలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కానీ, మన సీతమడకలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, ఇప్పుడు కోమటి చెరువు పక్కన కూడా టీటీడీ నిధులతో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి కోసం కూడా మన ప్రయత్నం జరుగుతాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. దేవుడు అందరి వాడు అంతే తప్ప దేవుడు పేరు మీద కాదు. వాళ్ళు ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ అంటే మీరు ఎవరైనా చెప్పగలుగుతారు. ఇవాళ సిద్దిపేట జిల్లా అయిందంటే కేసీఆర్ వల్ల, సిద్దిపేటకు రైలు వచ్చిందంటే కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల, సిద్దిపేట గోదావరి జలాలు వచ్చినాయి, రంగనాయక సాగర్ రిజర్వాయర్ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో మీరు చేసిన ఒక మంచి పని చెప్పటం చెప్తారా? ఏం చేసిండ్రు? పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు, గ్యాస్ సిలిండర్ ధర పెంచిండ్రు, రూపాయి విలువ పడిపోయింది, నిరుద్యోగం పెరిగింది. ఇది తప్ప మీరు చేసింది ఏంటి అని అడుగుతారు. బీఆర్ఎస్ ఏం చేసింది అంటే రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, ఇంటింటికి తాగునీరు ఇచ్చింది, ప్రాజెక్టు కట్టి కాలువల కింద నీళ్లు ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, ప్రతి జిల్లాకు ప్రభుత్వ నిధులతో పెట్టింది. కానీ వాళ్ళు చేసింది సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయడం, గోబల్ ప్రచారం చేయడం, విషపూరితమైన అబద్ధాలు చెప్పడం. ఇది తప్ప నిజంగా జరిగింది ఏంటని అడుగుతాం. నిన్నయాల కొత్త కథ పెట్టిండ్రు, జిల్లాలకు తక్కువ చేస్తారు. జిల్లాలు ఎక్కువైనాయి, 33 జిల్లాలు అయినాయి, వీటిని తక్కువ చేస్తాము అని స్టార్ట్ చేసాం. అంటే సిద్దిపేట జిల్లా పోవాలన్నా మళ్ళీ సంగారెడ్డికి పోదామా? మనం పోదామా? మరి జిల్లాలు రద్దు చేస్తాన రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలా వద్దా? జిల్లాలు రద్దు చేస్తా అంటున్నావు. అందువల్ల రేవంత్ రెడ్డి గారు మా సిద్దిపేట జిల్లా మొత్తం నీకు కర్రు కాల్చి బాధ పెట్టి నీకు గుర్తుపెట్టాను. నోటికాడ బుక్కలు ఎత్తగొట్టా అంటున్నావు, మా జిల్లాను రద్దు చేస్తా అంటున్నావు. మరి మా సిద్దిపేటలో ఎందుకు ఓటేయాలని మనం అడగాలా వద్దా? ఇలా మెదక్ జిల్లా చేసిండు కేసీఆర్, సంగారెడ్డి జిల్లా చేసిండు, సిద్దిపేట జిల్లా చేసి అందరి ఆకాంక్షల్ని నిజం చేసిండు, పరిపాలన దగ్గరగా తెచ్చిండు. నువ్వు ఉన్నదాన్ని ఖరాబ్ చేస్తే నీకు నీతి నిజాయితీ ఉంటే ఇంకా నువ్వు మాకంటే మంచిగా పనిచేయి. నువ్వు ఆనాడు ఏమన్నావు? 10,000 రైతు బంధు కేసీఆర్ ఇచ్చింది, నేనైతే 15,000 ఇస్తాను. ఇక్కడ ఇచ్చి మాట్లాడు. వాట్లకు 500 బోనస్ ఇస్తాను. వచ్చిన అది బోనస్ వచ్చిన దూకిపోయి బోనస్ కూడా వడ్ల బోనస్. ఇప్పుడు యాసంగి వడ్లతుంది యాదుకుంటుంది మా వాళ్ళకి. ఇవాళ తలాలు మిల్లర్లు 1200 1400 కొడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2500 వాట్లు 2200 మక్కలు కొట్టాను. మరి అధికారంలోకి వచ్చినాం. మరి కొట్టవా కొట్టవా మనకి మన నంగూరు మండలంలో మక్కలు బాగా పెట్టింది. ఇక చిన్నకోడూరు సిద్దిపేట మొక్కలు అంతా వడ్లు ఉన్నాయి. నంగూరులో కూడా కొద్దిగా వడ్లు ఉన్నాయి కానీ బాగోతులే మక్కలు బాగున్నట్టున్నాయి. మరి ఇప్పుడు ఆ మద్దతు రావాలా వద్దా? అప్పుడు చేసుకున్నారు మాట్లాడమంటే మాటలు కూడా దాటున్నాయి. మరి మనం అడగాలి, నీ వడ్లకు 2500 ఇచ్చినాకనే రేపు కాంగ్రెస్ కూడా ఎలక్షన్లలో ప్రచారానికి ఊళ్ళకు రా. మక్కలకు 2400 ఇచ్చినాకనే బిడ్డను ఊళ్ళకు రావాలని మనం గట్టిగా అడగాలి వద్దా? మీ ఊళ్ళకి వెళ్ళాలి స్టార్ట్ అయింది. రేపు మాకు వడ్లకు ఏదైనా స్టార్ట్ అయింది. మనం వాళ్ళు గట్టిగా రైతులకు చెప్పాలా వద్దా? అంటే రైతులకు ఇచ్చిన ఒక్క మాట అమలు చేసినాడే. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మోసం. రైతు బట్టలకు మక్కలకు 500 బోనస్ అన్నాడు, మోసం. రైతు బంధు 10,000 నుంచి 15,000 పెంచుతా అన్నాడు. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అదే విధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నాడు. అన్ని మోసాలు. ఒక్కటనే చేసినా రైతులకు ఇచ్చిన హామీలో ఒక్కటన్నా అమలైందా? అసలు నువ్వు ఎవరికి పే చేసినావు? రైతులకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థి యువతకు మోసం. నువ్వు అందరినీ ఆనం పట్టించు. పేదలకు మోసం. యువ విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, విద్యా వికాసం కింద 5 లక్షలు ఇస్తాను, గురుసున్నా ఒక్కరికి. మహిళలకు 2500 ఇస్తాను, ఒక్క పైసా ఇయ్యలే, గురుసున్నా. అదే విధంగా పేదలకు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తాను, 4000 మాట దేవుడు జనవరి నెలలో ఉన్న పెన్షన్ ఎగరగొట్టినావు, మోసం. రైతులకు 6 హామీలు ఇచ్చినావు. 6 గ్యారెంటీల్లో భాగంగా 100 రోజుల్లో రైతులకు ఇస్తానన్న ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులకు కూడా మోసం చేయలేదా? రేపు నేను అసెంబ్లీలో కొట్లాడాలి. మొన్న కొట్లాడిందా లేదా? అసెంబ్లీలో కొట్లాడిందా? రేపు నేను గట్టిగా అడగాలన్నా వద్దా? ఇలా మెడల్ వంచాలా వద్దా? కాంగ్రెస్ నిలదీయాలా వద్దా? నిలదీయాలంటే ప్రశ్నించే గొంతులు గట్టియాలి. వెంకటరామరెడ్డి గారు మీరు గట్టియాలి. రేపు ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను అసెంబ్లీలో గట్టిగా అడగాలి, ఏమైనా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఆడపిల్లలకు 2500 ఇస్తాను మోసం చేసినావు, వాళ్ళకు బోనస్ ఇస్తాను మోసం చేసినావు, 15,000 రైతు బంధు ఇస్తాను మోసం చేసినావు, నిరుద్యోగులకు 4,000 ఇస్తారని మోసం చేసినావు, పెన్షన్ 4,000 ఇస్తారని మోసం చేసినావు, కాలేజీకి పోయే ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తారని మోసం చేసినావు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నీ మెడలు వంచిండ్రు, ప్రజలు నిన్ను ఓడబెట్టిండ్రు. ఇప్పటికైనా కళ్ళు లేవు అని బల్ల గుద్ది నేను అసెంబ్లీలో మాట్లాడాలంటే వెంకటరామరెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన లేకపోతే ఏమంటాడు? లేకపోతే మాట్లాడిననుకో ఏదో రుణమాఫీ ఎగ్గొట్టినా, 4,000 పెన్షన్ ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు 2500 ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా నాకే ఓట్లేసిండ్రు. ఏం మాట్లాడతాం అది అంటాడు. మరి నేను గట్టిగా మాట్లాడాలంటే ఆ బలం మీరు కదా నాకు ఇవ్వాల్సింది, ఆ శక్తి మీరు కదా. ఈ ఎన్నికల్లో మనం గెలిస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చి అవన్నీ కూడా అమలు చేయగలుగుతాం. లేకపోతే 400 ఏళ్ళకి దొరకడం వల్ల ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆ వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఎన్నికలకో సామెత ఉండే 100 అబద్దాలను నాడు ఒక పెళ్లి చేయాలన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 100 అబద్దాలని నోటరీ డాక్యుమెంట్లు వచ్చి, బాండ్ పేపర్లు వచ్చి, ప్రజలను మోసపుచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి ప్రజల గుండెల మీద దండిండ్రు, రైతుల గుండెల మీద దండిండ్రు. అందువల్ల యువత విద్యార్థులు దయచేసి మనందరూ కూడా మేల్కొనాల్సిన అవసరం. సిద్దిపేట జిల్లాను కాపాడుకోవాలన్నా మన రంగనాయక సాగర్లో మళ్లీ గోదావరి జలాల్చి 2 పంటలకు నీళ్లు రావాలన్నా మన కాదు మన వెంకటరామరెడ్డి గారు గెలవాల్సిన అవసరం. ఇంకో విషయం ఆలోచించండి, ఎప్పటికైనా మన మీద ప్రేమ నాకుంటదా ఈ రేవంత్ రెడ్డికి ఉంటుందా? నేను వెటనరీ కాలేజ్ శాంక్షన్ చేసి అన్ని కాలేజీలు తెచ్చినాయి. ఇక్కడ విద్యాలయాలకు నిలయంగా మన సిద్దిపేటను మార్చుకున్నాం. 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చాం, మెడికల్ కాలేజ్ తెచ్చాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చాం.
బి ఫార్మసీ కాలేజ్ తెచ్చాం. ఇవాళ ఎన్నో కాలేజీలు తెచ్చాం మన సిద్దిపేట. అట్లనే వెటర్నరీ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఈ వెటర్నరీ కాలేజీని సిద్దిపేటలో క్యాన్సిల్ చేసుకోవడం కలిపి పట్టుకుపోయింది. నేనేమన్నా కొత్తలు పెట్టుకోని అర్థం మా సిద్దిపేట మీద నీకు అంత ద్వేషం ఎందుకు, మా సిద్దిపేట మీద నీకు అంత పగ ఎందుకు, అంత పగబట్టిన రేవంత్ రెడ్డికి ఈ సిద్దిపేట గడ్డ మీద ఎందుకు ఓటేయాలని చెప్పి నేను మా కార్యకర్తలు మా యువకులు ఇది మనకు అన్యాయం చేయదు కదా. మన నోటికాడ బుక్కనెత్త కొట్టి మన నాగం చేసిన ఈ కాంగ్రెస్ మనం బుద్ధి చెప్పాలన్నా వద్దా? నువ్వు పక్కన పెట్టుకో, నా దగ్గర తీసుకుపోతావు, నా సిద్దిపేటకి అన్యాయం చేస్తావు, నా సిద్దిపేటకి అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్ మన గుణపాఠం చెప్పాలన్నా వద్దా? దయచేసి తప్పుగా ఇది చర్చ పెట్టాలి. యువత, విద్యార్థులు, గ్రామాల్లో మనం చేసింది ఏంటి? వీళ్ళు చేస్తున్న మోసమే. ఇలా 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను క్యాన్సిల్ చేసింది. చిన్నకోడు నుంచి అల్లిపూర్ దాకా నేను 4 లైన్ రోడ్ శాంక్షన్ చేపిస్తే వాటిని క్యాన్సిల్ చేసింది. ఇలా 3 మండలాల్లో అనేక రోడ్లు శాంక్షన్ చేస్తే సగంలో ఉన్న పనులను కూడా క్యాన్సిల్ చేసింది. అంటే ఇలా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇవాళ మన నోట్లో మట్టి కొడుతున్నారు. అటువంటి కాంగ్రెస్ కు మనం ఓటుతో పొరపాటు చెప్పాలి. ఏ పొరపాటుగా ఉంటే నష్టపోతాం. సిద్దిపేట అంటే ఉద్యమానికి ప్రతీక, సిద్దిపేట అంటే టీఆర్ఎస్ పార్టీకి గడ్డ, సిద్దిపేట అంటే మా యువ విద్యార్థి దళాలు ఉన్నటువంటి ఒక గొప్ప గడ్డ మన సిద్దిపేట గడ్డ. అందువల్ల దయచేసి మీరందరూ కూడా ఈ ఎన్నికల ఆశామాసిగా తీసుకోండి. నిర్లిప్తంగా ఉండద్దు, ఏమనుపాటుగా ఉండద్దు. ఏమనుపాటుగా ఉంటే నష్టం మనకే జరుగుతుంది. అందువల్ల దయచేసి ఏదైనా చిన్న చిన్న పొరపక్షాలు సరిగా చూసినా చూడకపోయినా మన నేల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి. సిద్దిపేట పేరు ప్రఖ్యాతులను, ఈ ప్రతిష్ట నిలబెట్టుకోవాలంటే ప్రతి తమ్ముడు 1 నెల రోజుల పాటు గట్టిగా పనిచేయాల్సిన అవసరం. 1 నెల మీరు కష్టపడండి. 4.5 ఏళ్ళు నేను వెంకటరామరెడ్డితో పనిచేయిస్తా. నేను కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా పనిచేస్తాను. మనకు ప్రత్యేకత ఉన్నది. మీరేదైనా తిరుపతికి పోయినా, ఇంకేదైనా దేవుడి దగ్గరికి పోయినా, పక్క ఊరికి పోయినా, పక్క రాష్ట్రానికి పోయినా మీ సిద్దిపేట అంటే మీ విలువ పెరిగిందా తగ్గిందా? ఎప్పుడన్నా మీ గౌరవం పెరిగిందా తగ్గిందా? మన గౌరవం కాపాడుకోదామా? రాష్ట్రంలో పులివెత్తున అంటే ఒక పేరు ఉన్నది, కుప్పం అంటే ఒక పేరు ఉన్నది, సిద్దిపేట అంటే ఒక పేరు. మరి ఆ పేరు నిలబెట్టుకుందామా, దించుకుందామా? అందుకోసం మీరు దయచేసి జాగ్రత్తగా మధ్యలో బీజేపీ అనో కాంగ్రెస్ అనో ఇంకెవరో వచ్చి మన యువతను ఏమార్చాలని చూస్తారు. చూడలేదా నిరుద్యోగ వృత్తిని ఎట్లా మోసం చేసి, ఉద్యోగాలు ఇస్తామని ఎట్లా మోసం చేసి, మేనిఫెస్టోలో ఏ రకంగా మోసం చేసి, అన్ని చూసిన తర్వాత కూడా ఇంకా మనం కాంగ్రెస్ పార్టీని నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అవుతుంది. మన ఏదో మన కళ్ళు పడుచుకున్నట్టు అవుతుంది. మన జీవితాలను మనం దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. నీ జిల్లా తీసేస్తా, నీ సిద్దిపేట జిల్లా ఊడగొట్టాలని కూడా ఓటేస్తాడు. ఏదమ్మా అది ఏం చేయలేదు. నేను నా ఆరోగ్యాన్ని కూడా ఎక్కువ చేయకుండా రోజుకు 18 గంటలు పనిచేసి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా వీరప్ప పండుగ అన్నా, మా కాలమ్మ పండుగ అన్నా, ఒక రోజైతే సిద్ధనపేట ఊరుకు రాత్రి 11:30 పోయిన మా కాలమ్మ పండుగ, గట్టమల్యాలో మా కాలమ్మ పండుగ చేస్తే రాత్రి 10 ఎక్కడో నారాయణకి 12 రాత్రి వాళ్ళ దండం పెట్టేసి, అంటే 18 గంటలు కష్టపడి పనిచేసిన నా స్నేహితుడి కోసం, నా తమ్ముళ్ళ కోసం. అంటే మీ ప్రేమను కాపాడకుండా మీ ఇంట్లో ఒకటిగా, మీ ఇంట్లో ఒక అన్నగా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నాను మీ అందరికీ తెలియదు. ఇంకా కష్టపడి నా ఊపిరి ఉన్నంత కాలం ఈ సిద్దిపేట ప్రజలకు సేవ చేస్తా. సిద్దిపేటకు నంబర్ 1 అందువల్ల మనం చాలా సీరియస్ గా పనిచేయాలి. వాళ్ళు వీళ్ళు వచ్చేదో మాట్లాడతారు. మొన్న ఎన్నికల్లో నేను ఒకటే రోజు ప్రచారం చేశాను. నేను రాలే, రాష్ట్రమంతా తిరిగిన. అయినా మీరు కష్టపడి దాదాపు 84,000 మెజార్టీ మీరు అందించారు. ఇప్పుడు కూడా ఏమంటారు, వెంకటరామరెడ్డి
ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను చెప్తే టైం ఉందో లేదో కానీ ఒకసారి మన రైస్ మిల్ లో పనిచేసే ఒక హమాలీ కార్మికుడి బిడ్డకు సీట్ వచ్చింది మెడిసిన్, కరీంనగర్ లో ఎంబీబీఎస్ లో సీట్ వచ్చింది. ఆయన పోయి దరఖాస్తు పెట్టి ప్రజావాణి ఆయన కలెక్టర్ గా కాకుండా తన సొంత డబ్బులతో ఆ అమ్మాయిని ఎంబీబీఎస్ పూర్తి చేసేదాకా ఫీజు కట్టి చదివించారు. ఆ రోజు ఆయన ఎంపీగా పోటీ చేస్తారనుకోలే, రాజకీయాలకు వస్తారనుకోలే, కానీ ఒక మెరిటోరియస్ స్టూడెంట్ ఒక హమాలీ కార్మికుడి బిడ్డకి సీట్ వచ్చిందంటే డాక్టర్ గా చదివించారు. అక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఆ తండ్రి పోయి మళ్ళీ కలిసిండు కలెక్టర్ గారు, నాకు పెద్ద తెలుస్తున్నావు సార్, చిన్న బిడ్డ కూడా డాక్టర్ అయి కాకుండా చదివిస్తావా అని అడిగితే, సరే సీట్ వస్తే తప్పకుండా చదివిస్తా, నేను తెచ్చుకోమని అమ్మాయిని సీట్ అన్నాడు. ఆ అమ్మాయి పట్టుదలతో చదివింది. అదే కరీంనగర్ లో అదే ప్రతిమా మెడికల్ కాలేజ్ లో చిన్న బిడ్డ కూడా సీట్ కొడితే ఆ చిన్న బిడ్డను కూడా చదివించి ఇద్దరు అమ్మాయిలను ఒక హమాలీ కార్మికుడు ఇద్దరి ఆడపిల్లల్ని డాక్టర్ గా చేయించిండు. ఇదే ఇది స్టోరీ కాదు, మన సిద్ధిపేటలో ఒక హమాలీ కార్మికుడి పిల్లలు, ఇది మన కళ ముందు జరిగినటువంటి విషయం. ఇట్లా ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. నేను మంత్రిగా చూశాను, గతంలో నేను రివ్యూ మీటింగ్ పెడితే డేట్ మారాలేదు, ఆఫీసర్లందరూ టైం ఇక వచ్చిందా ఇవ్వటాలు ఒంటి గంట 1:30 దాకా మమ్మల్ని రివ్యూ పెడుతుంది. పనులు కావాలి, ఉంచాలి, సిద్దిపేట పనులు ఈ జిల్లాలో వేగంగా జరగాలంటే మబ్బుల 1:30 దాకా మీటింగ్ పెడుతుంది. ఆ రోజు కలెక్టర్ గా ఉన్నా కలెక్టర్ ఏమంటాడు, 15 సార్లు కొంతసారి నడుపుతున్నాడు, 11 సార్లు ఇంట్లో పిల్లలు చూస్తారంట. కానీ ఇదే వెంకటరామరెడ్డి గారు 1 గంట రాత్రి రివ్యూ మీటింగ్ అని 7 గంటల దాకా పెట్టినా ఉత్సాహంగా పనిచేసిండు. నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అమలు చేసి ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేసిండు. సంగారెడ్డిలో కూడా జాయింట్ కలెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. మెదక్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గా అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. అందరి కోసం కూడా చాలా ఉంది. ఆ బరిపడలు కూడా 2 లక్షల అనాథలకు ఇచ్చినట్టు అట్లా చెప్తే దుబ్బాకలో కూడా ఒక పద్మశాలిగా పిల్లలు తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఆడపిల్లలు వాళ్ళు దరఖాస్తు తీసుకొని సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు 10 ఏళ్ల కింద పోతే ఆ పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇవాళ పెళ్లి చేస్తా ఉన్నాడు. వాళ్ళ ఇంటికి తీసుకుంటే దత్తలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. నేను అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక నెత్తుకుంటే చాలు. వెంకటరామరెడ్డి గుణం తెలవడానికి నేను ఒక ఉదాహరణ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే మంచి మంచి కనుక విద్యార్థి యువత కొంచెం గట్టిగా కష్టపడాలి. ఎవరో ఏదో చెప్పాలని మీ నాయకుల మధ్య చిన్న గ్యాప్స్ ఉంటే కూడా దయచేసి వాటిని పక్కన పెట్టండి. నేను టైం ఇస్తాను. ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా అవసరం ఉన్నా మీ మండల విద్యార్థి విభాగం, మండల యోజన విభాగంతో మాట్లాడండి. అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురండి. నేను తప్పకుండా దాన్ని పరిష్కరిస్తా, మీకు అంతకంటే నిలబడతాను. రేపు భవిష్యత్తులో కూడా తప్పకుండా మీలో నుంచి కొత్త రక్తం కూడా రావాల్సిన అవసరం ఉంది. మీలో నుంచే రేపు నాయకుడిని తయారు చేస్తా, మీలో నుంచే రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా చేసి చూపిస్తా. ఈసారి మీరే చూడండి. ఎవరు ఉత్సాహంగా ఉంటే, ఎవరు యాక్టివ్ రోల్ తీసుకుంటే, ఎవరు గ్రామాల్లో మీరు మంచి పేరు తెచ్చుకుంటే మీరే నాయకులు అవుతారు. దానికి నేను బాధ్యత తీసుకొని పోయినసారి అయింది. కొంతమంది బూత్ ఇన్ఛార్జీలు పనిచేసిన తమ్ముళ్ళు, బూత్ ఇన్ఛార్జీలు పనిచేసిన వాళ్ళు సర్పంచ్లు అయింది. వీడు ముఖ్యమంత్రి నాయకుడు అడిగింది. ఇంకా చాలా మంది యువత విద్యార్థులు పనిచేసే సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కూడా అయింది. అందువల్ల మీరు కూడా యాక్టివ్ ఉండండి, ఉత్సాహంగా ముందుకు రావాలని నేను కోరుతాను. నేను ఇంకా కూడా భవిష్యత్తు మనకే ఉంటుంది. మీరేమి అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళ కదా మీకు గెలవలేం కాదు. 5 కంటే ఎక్కువ పోయేది. అయ్యేది 5. కొన్ని జాగ్రత్తలు అయితే మధ్యలో చెప్పుకోలు కొట్టుకుంటారు వాళ్ళే. ఛత్తీస్గఢ్ లో మనం ఉంటే మనతో పాటు ఎలక్షన్ అయితే 5 ఏళ్ళ కాంగ్రెస్ గయాప్. రాజస్థాన్ లో కాంగ్రెస్ ఉంటే 5 ఏళ్ళ గయాప్. హిమాచల్ ప్రదేశ్ ఇండియాలో చెప్పుకోలు కొట్టుకుంటారు 5 ఏళ్ళకే గయాప్. మరి ఇది ఎంత రోజులతో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్క, ఇటు ప్రస్తుతుడు అడ్డుపడిచేది ఎంత నిజమో మళ్ళీ మనం అధికారులు చెప్తాం గట్టిగా. అక్కడక్కడ ఇబ్బంది పెడుతుందని తెలిసి నేను కూడా ఒప్పుకోను. మనమేమో ఆ రోజుల్లో ఏమన్నా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయలేదు.
ఎట్లా పనిచేయాలని ఆలోచన చేస్తాం. ఈ డబుల్ రోడ్ ఎట్లా చేద్దాం, ఫోర్ లైన్ రోడ్ ఎట్లా చేద్దాం, నీళ్ళు ఎట్లా తెద్దాం, కాలు ఎట్లా చదువుదాం, కాలేజ్ ఎట్లా తెద్దాం, ఊరికి గుళ్ళు ఎట్లా కడదాం, గోపురాలు ఎట్లా కడదాం, కమ్యూనిటీ హాల్ ఎట్లా కడదాం, మా పిల్లలకు ఎంత మంచిగా పైకి తెస్తుందామని ఆలోచన చేసి తప్ప ఈయన మీద కేసు పెడదామా, గాయ మీద కేసు పెడదామా మనం ఆలోచించాం. కానీ బాధ ఏంటంటే కాంగ్రెస్ రోడ్డు అన్ని ఫేక్లే, అని లీకులు ఫేకులు, వీడ కేసట, అక్కడ గట్లయిందట, ఇక్కడ గీట్లయిందట, అన్ని చూకాపరిచారు, అన్ని అబద్ధాలు. సోషల్ మీడియాలో, టీవీలో, పేపర్లలో లీకు వార్తలు రాయించుకుంటా ఇవాళ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఈ లీకులు? చెప్పిన మాట చేయలేదు, పేరు అడుగుతారు కదా. ఊళ్ళకి ఏం పోవాలి కాంగ్రెస్ వాడు? కాంగ్రెస్ 4,000 పింఛన్ అడగరా? కాంగ్రెస్ వాటికి బోధన చేయని అడగరా? అవన్నీ రాకుండా ఉండడానికి ఈ పిచ్చి ప్రచారం పెట్టి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మీ ఫోన్లలో పంపిస్తారు. ఒక ఇంటికి పోయిందనుకో, చెల్లెగరవడమే చూపించాలి. ఇవి 2,500 వచ్చిందా చెల్లె? రాలేదా? అమ్మ కనబడ్డది నాయనమ్మ, నాయనమ్మ చూపించాలి. 4,000 పింఛన్ వచ్చిందా? ఏ రాలేదు, ఇంట్లో తిరిగి రాలేదు. ఏ 1000 గుర్తు, 4,000 వస్తుంది చెప్పాలి. అదే విధంగా ఒక రైతన్న కనబడ్డాడు ఇంటి యజమాని, అన్న 15,000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్, 2 లక్షలు మాట్లాడినట్టు ఒక్కటి కాలేదు. గుర్తు కాదు మా హరీశ్వర పోయి అసెంబ్లీలో బల్ల గుర్తి కోసం కొట్లాడతాడు చెప్పాలి. ఈ రకంగా మోటివేట్ చేయండి, హంగామాక్కర్లేదు. వాళ్ళ మోసాలను ఎడగట్టేదా వాడి పేపర్ రాసేది ఉంది కదా, వాడి పేపర్ లేకపోతే మీకు పంపుతాను ఈ వాట్సాప్ లో. వాళ్ళు పంచిన బాండ్ పేపర్లు మీకు పంపుతా, ఆ బాండ్ పేపర్ చూపించాలి, వీళ్ళ మోసాన్ని ఎండగట్టాలి. రేపు బ్రహ్మాండంగా మనం మెదక్లో గెలవాలి. ఈ సిద్దిపేట మెదక్ జిల్లా ఎప్పుడైనా మనమే గెలిచినాం. ఇక్కడ ఈ మోసపూరిత వాగ్దానాలు చేసే నాయకులకు, ఈ పార్టీలకు, ఈ బీఆర్ఎస్ అడ్డాయినటువంటి సిద్దిపేట గడ్డ మీద స్థానం లేదు అని చెప్పి మనం చూపించుకొని మన ప్రత్యేకతను కాపాడుకుందాం, మన ప్రత్యేకతను నిలబెట్టుకుందాం. సిద్దిపేట అంటే ఏదో మరొకసారి రాష్ట్రానికి చాటి చెప్పాలని కోరుకుంటూ